హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్గా తండేల్ సినిమాలో రియల్ క్యారెక్టర్ అయిన ఎవరైతే హీరో రామారావు ఉన్నారో, తండేల్ రామారావు ఉన్నారో, ఆయనకి కొంతమంది వైసీపీ అభిమానులు ఫోన్ చేయడమే జరిగింది. ఫోన్ చేసిన సందర్భంగా ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకపోవడానికి కారణం ఏంటి అనే విషయాలను అయితే కొంతమంది వైసీపీ అభిమానులు ఆయన అడిగారు. వాళ్ళకి సంబంధించిన ఆ సంభాషణకు సంబంధించిన ఒక ఆడియో అయితే లీక్ కావడం జరిగింది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఆ ఆడియో విందాం. తర్వాత ఈ యొక్క ఇష్యూ మీద మనం మాట్లాడుకుందాం. ఓకే, మరి అన్న రామారావు అన్న మాట్లాడేది చెప్పండి అన్న. మీ వీడియోస్ బాగా ట్రోల్ అవుతున్నాయి కదా. లేట్ అన్న మేము ఏడ్ చేస్తామన్నా. లేట్ అంటే భాగాలు తీసేసి ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని ఇచ్చేస్తాను అన్న. మరి మరి అవునన్నా భాగాలు పెడుతున్నారంటే మీరు మాట్లాడకన్నా వేరే అయితే కాదు కదా. మాట్లాడిందన్న. నేను చెప్తానండి. ఇప్పుడు ప్రెస్ వాళ్ళు వస్తుంటారు కన్నా, వచ్చి మీరు ఏ ప్రభుత్వం దొరికిపోయారు అంటారు అన్న. అక్క గారు మీ భార్య గారు ఏమో మాట్లాడారు, ఈ గొర్రెలకి అర్థం కావట్లేదు అని కూడా మాట్లాడారు. అంటే వైసీపీ ప్రభుత్వం మీ కంటికి అలా గొర్రెలా కనిపిస్తుంది అన్న. లేదు తప్పుగా అంటే ఇప్పుడు మీ నోట్లో ట్రోల్ చేసామన్నా. మేము ఎవరు పెట్టారో పెట్టింది మర్చిపోకూడదన్నా. మేము దొరికేటప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, జగన్ హెల్ప్ చేశాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ మీరు కేంద్రం ఉంది కాబట్టి కేంద్రం హెల్ప్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎలా హెల్ప్ చేసింది, ఎలా పట్టించుకుంటది, గొర్రెలు అని మాట్లాడింది మీరే కన్నా. గొర్రెలు కాదన్నా, వాళ్ళు ట్రోల్ చేస్తుంటారు ఇక్కడ పంచాయతీలు ఒకళ్ళిద్దరు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు చేస్తుంటే మీరు మాకు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి గేట్ అంటామన్నా మేము. వాళ్ళకి గొర్రెలు కాదు, మన గేట్ తింటాం నువ్వు చెప్పు. ఇప్పుడు అక్క ఏదైతే మాట్లాడిందో అర్థం కావట్లేదు సార్. వాళ్ళు గొర్రెలు సార్, చిన్నపిల్లలు తెలుసు సార్ అని మీరు మాట్లాడింది. అది నా కాడ ఉంది క్లిప్, అది పంపిమంటే మీకు వాట్సాప్ చేస్తాను. చూశారు కదా, కొంతమంది వైసీపీ అభిమానులు ఎవరైతే ఒక ప్రెస్తో మాట్లాడిన సందర్భంగా ముఖ్యంగా వాళ్ళ భార్య ఎవరైతే రామారావు భార్య ఉన్నారు కదా, మమ్మల్ని కాపాడింది, మా భర్తను కాపాడింది జగన్మోహన్ రెడ్డి కాదు కేంద్ర ప్రభుత్వం, ఇక్కడున్న వాళ్ళకి తెలియలేదు గొర్రెలకి, అందుకోసమే ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వైసీపీ అభిమానుల్ని అవమానకర రీతిలో మాట్లాడటం జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూలో కొంతమంది లోకల్గా ఉండే వైసీపీ అభిమానులు ఆయనకి ఫోన్ చేసినారు అనమాట. మిమ్మల్ని ఇంత కష్టపడి కాపాడితే మమ్మల్ని గొర్రెలు అంటారా అని చెప్పేసి, మినిమం మీకు కృతజ్ఞత కూడా లేదు అని చెప్పేసి ఎవరైతే వైసీపీ అభిమానులు ఉంటారు కదా ఆయనకి ఫోన్ చేసి వివరణ కోరడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ భార్య గొర్రెలు అనడంతో చాలా అంటే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు అనమాట. అయితే ఈ యొక్క ఇష్యూలో రామారావు యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆయన ప్రెస్ మీట్ మాట్లాడిన సందర్భంగా మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం కాపాడింది అన్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు? 18 నెలలుగా కాపాడని కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన 3 నెలల కిందకు కాపాడిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మరి దాన్ని ఎందుకు వీళ్ళు మిస్ అవుతున్నారు అని చెప్పేసి వైసీపీ అభిమానులు ఆయన మీద కొంచెం రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళని ప్రెస్ మీట్ సందర్భంగా గొర్రెలు సంథింగ్ ఇవన్నీ వర్డ్స్ వాడారు కదా, దాన్ని కొంచెం వాళ్ళు సీరియస్గా హర్ట్ అయ్యి ఆయనకి ఫోన్ చేసి ఆయన వివరణ అయితే కోరడం జరిగింది. ఈ యొక్క ఇష్యూలో ఎవరైనా మనని కాపాడితే మనం వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి ఈ యొక్క ఇన్సిడెంట్లో మనకి అది తెలుస్తూ ఉంది. దీని మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మరి.